31 రోజుల ఛాలెంజ్‌లో 30వ సామెతతో సిద్ధమా? భూమి యొక్క దిక్కులన్నిటిని ఆయనే స్థాపించాడు. ఇలాంటి గొప్ప దేవుడితో 2 మనవులు చేసుకొనుచున్నాను అని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే వ్యర్థమైన వాటిని ఆలోచించకూడదు, అబద్ధములను పలకకూడదు. ఎంత తొందరగా వాటిని విడిచిపెడితే అంత మంచిది. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. పేదరికము ఐశ్వర్యము రెండూ వద్దంటున్నాడు. ఎందుకంటే ఆహారం ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి దేవుడు ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా, మనకి ఎక్కువ తక్కువ అవసరం లేదండి. మనకు సమముగా ఎంత కావాలో మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఈనాడు అత్యాశతో ఇండ్ల మీద ఇల్లు కూర్చుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. ఇక నుంచి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని అనుసరిద్దామా?